నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. నమస్తే శ్రీ న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరేంద్ర కృష్ణ జిల్లా న్యాయస్థానాల సముదాయం ప్రాంగణంలో నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ తీరుతెన్నులను పరిశీలించారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, పరిపాలనా న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక చైర్మన్ జస్టిస్ నరేంద్ర కృష్ణ జిల్లా న్యాయస్థానాల సముదాయం ప్రాంగణంలో నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ తీరుతెన్నులను పరిశీలించారు. తొలుత జస్టిస్ నరేందర్ నగరంలోని న్యాయస్థానాల ప్రాంగణానికి రాగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జిల్లా పోలీసు అధికారి ఆర్ గంగాధరరావు హైకోర్టు న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా మొదటి ఏడీజే న్యాయస్థానంలో ఉడుముల ప్రసాద్ భారతీయ యాక్సా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ మధ్య రాజీ కుదిర్చి పాస్ చేసిన ప్రమాద బీమా 21.50 లక్షల రూపాయల అవార్డును హైకోర్టు న్యాయమూర్తి కక్షిదారునికి అందించారు. అలాగే 9వ ఏడీజే న్యాయస్థానంలో 411 ఐపీసీ సెక్షన్ కింద దాఖలైన క్రిమినల్ కేసుకు సంబంధించి ఇరు పార్టీలను రాజీ కుదిర్చి ఇకపై సయోధ్యగా మెలగాలని పాస్ చేసిన అవార్డును హైకోర్టు న్యాయమూర్తి వారికి అందించారు. హైకోర్టు న్యాయమూర్తి వెంట రిజిస్ట్రార్ జనరల్ వై లక్ష్మణరావు, సభ్య కార్యదర్శి శ్రీమతి ఎం భవిత, ఉప కార్యదర్శి హెచ్ అమర రంగేశ్వరరావు, న్యాయమూర్తులు కెవి రామకృష్ణయ్య, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. చిన్న అడ్డంకులు వస్తే ఫ్లెక్సిబుల్గా ఉండండి. మన ఆఫీసర్ ఫ్లెక్సిబిలిటీ సెన్స్ రిజిడ్గా ఉండకుండా మనకి అంటే లా ప్రకారం ఇబ్బంది లేని విషయాలు ఏదంటే లాకి అగెన్స్ట్ కాకుండా మనం అంటే అట్లాంటివన్నీ వైఎంఈడిగా తీసేసేయండి. మ్యాటర్ ఆపదు. వాళ్ళు ఒకటే ఫండమెంటల్, బోత్ పార్టీస్ వాలంటరీగా కాంప్రమైజ్ అయ్యారా లేదా అదొకటే మీరు ఫండమెంటల్ పెట్టుకొని ఈ యాన్సిలరీ సెక్షన్స్ ఉంటాయి అవి ఇది మెయిన్ అఫెన్స్ కాంప్రమైజ్ అయితే ఇంకా వాటిని పట్టించుకోకండి. ఆ విధంగా మనలో ఉన్నంత మనం మ్యాక్సిమం ట్రై చేద్దాము. తర్వాత ఓపీస్లో కూడా అంటే ఈ ఫీచర్ చెప్తే రేపొద్దున రాబోయే లోక్ అదాలత్లో కూడా పనిచేస్తాం. మైనర్లు అయితే తప్ప అమౌంట్ బిల్లింగ్ వరకు మనం రిలీజ్ చేసామంటే రేపొద్దున వీళ్ళు పిటిషనర్స్ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ లోక్ అదాలత్కి మనం ముందుకొచ్చేదానికి అవకాశం ఉంది. అంటే ఒక మైండ్లో పడుతున్నారు. ఇది మనం దీనిలో అయితే లోక్ అదాలత్ అయితే మనం రిలీజ్ చేస్తారు, జడ్జిమెంట్ చెప్పేటైతే బ్యాంక్ డిపాజిట్లో సగం పెడతారు అనేది అట్లా ఉంటుంది. కాబట్టి చేయాలి, ఏ విధంగా ఉండాలన్నది మన ఫస్ట్ ఏడీజే గారు మీ అందరికి తెలియజేయడం జరిగింది. అయితే సార్ చెప్పినట్టుగా ఇందాక మన ఆనరబుల్ శ్రీ జస్టిస్ నరేంద్ర గారు, మనకి కూడా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారు, ఆయనే చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఈరోజు 9:45 ఈ నేషనల్ లోక్ అదాలత్ ఇనాగ్రేషన్ మన స్టేట్లో జరిగినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసెస్ డిస్పోజ్ అయ్యేటట్టు చూడండి అని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. తర్వాత మన జిల్లా వరకు వచ్చేటప్పటికి మనది ఉమ్మడి జిల్లాగా ఉంది. లీగల్ అంటే మన జ్యుడిషియరీ పరంగా కృష్ణా, ఎన్టీఆర్ అండ్ రెండు సరే మన న్యూజివీడు, కైకల్, ఈ రెండు ఏలూరు డిస్టిక్కి సంబంధించినవి మన పరిధిలోకి వస్తున్నాయి. అన్ని చోట్ల కలిపి 41 బెంచెస్ మేము ఫామ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ 11,000 కేసులు మేము ఐడెంటిఫై చేశాము. తర్వాత మన హెడ్ క్వార్టర్స్కి వచ్చేటప్పటికి 6 బెంచెస్ని ఫామ్ చేయడం జరిగింది. రెండేమో జిల్లా డిస్ట్రిక్ట్ జడ్జెస్ క్యాడర్లో 2 బెంచెస్ పెట్టాము. ఒకటి సీనియర్ డివిజన్లో ఒకటి, 3 ఏమో జూనియర్ డివిజన్ వాళ్ళకి సంబంధించిన 3 బెంచెస్ పెట్టడం జరిగింది. అయితే నేను మీ అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీకున్నటువంటి లిటిగేషన్ ఏదైతే ఉందో దాన్ని రాజమార్గమే ఇక్కడ ఇచ్చినటువంటి సెటిల్మెంట్ టర్మ్స్ రాసి దానికి కోర్టు సీల్ వేసి ఒక అవార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా ఇదే ఫైనల్. ఈ పైకోర్టు ఆ పైకోర్టు అంటూ అటువంటిది ఏమి ఉండదు. కాబట్టి ఇది సులభతర పరిష్కారం. అందులో వన్ టైం సెటిల్మెంట్ ఒకేసారి పరిష్కారం అవుతుంది. దానివల్ల ముఖ్యంగా
మనకు సమయం ఆదా అవుతుంది, అలాగే ఖర్చు చాలా తగ్గుతుంది, కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సో రెండవది, మన ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పినట్లుగా రాజీ మార్గం అని ఎందుకన్నారంటే, రాజీ మార్గం ద్వారా పరిష్కారం చేసుకోవటం వల్ల ఇరు పార్టీల మధ్య సుహృద్భావ వాతావరణం అనేది ఉంటుంది, ఇద్దరూ గెలిచే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ కోర్టులో అయితే గెలిచేదానికి ఒకళ్ళకే అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున గంజాయికి బానిసైన యువకుడు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. మచిలీపట్నంలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై గోపాల్ నగర్ కు చెందిన పవన్ కుమార్ అనే కామందుడు అత్యాచారం చేశాడు. మైనర్ బాలికను ఒంటరిగా రావడం గమనించి ద్విచక్ర వాహనంపై బలవంతంగా ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చిలకలపూడి సీఐ నబీ తెలిపారు. గుమాస్తాల కాలనీకి చెందిన ఓ మైనర్ బాలిక రుస్తుంబాద పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. మైనర్ బాలిక తండ్రి మరణించాడు. తల్లికి కళ్లు కనపడవు. తల్లికి వచ్చిన పెన్షన్ పైనే కుటుంబం ఆధారపడింది. మైనర్ బాలిక ఒకవైపు పని చేసుకుంటూనే చదువు కొనసాగిస్తోంది. ఇదే అదును చూసుకుని పోలిశెట్టి పవన్ కుమార్ మైనర్ బాలికకు తెలియకుండా ఫాలో అవుతున్నాడు. శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి మైనర్ బాలిక ఒంటరిగా రావడం గమనించిన పవన్ కుమార్ గంజాయి మత్తులో ద్విచక్ర వాహనంపై ఆ బాలికను లాక్కొని వెళ్లి హౌసింగ్ బోర్డు పొలిమేరలో అత్యాచారం చేసి మృగంలా ప్రవర్తించాడు. ఏమీ చేయలేని ఆ బాలిక ఏడుస్తూ కుటుంబ సభ్యులను సంప్రదించి జరిగిన ఉదాంతాన్నంతా వివరించి చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన ఎస్ఐ సుబ్రహ్మణ్యం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. మచిలీపట్నం హౌసింగ్ బోర్డ్ శివారులో మచిలీపట్నం వాస్తవ్యంలో 15 ఏళ్ల బాలిక పైన పవన్ కుమార్ అని అతను అత్యాచారం చేశాడని చెప్పి రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అయింది. నమోదు చేసి కేసును దర్యాప్తు చేయడం జరుగుతుంది. దర్యాప్తులో వచ్చిన అంశాలను బట్టి తగిన చర్యలు తీసుకుంటారు. ఇది గత శుక్రవారం సాయంత్రం 8:30 ఆ టైంలో జరిగినట్టుగా ఇన్ఫార్మేట్ ఎవరైతే ఉందో, విక్టిమ్ ఎవరైతే ఉందో విక్టిమ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. మా మైనర్ రేప్ అండ్ పోక్సో యాక్ట్ కింద ఎవరైతే నిందితులు ఉన్నారో అతని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నిందితున్నారు. కృత్తివెన్నులో కారు బైకు ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 యువకులకు కాళ్లు చేతులు తెగిపడ్డాయి. కృత్తివెన్నులో కారు బైకు ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 యువకులకు కాళ్లు చేతులు తెగిపడ్డాయి. విజయవాడ నుండి భీమవరం వెళ్తున్న కారు అతివేగంగా వెళ్లడం వల్ల పశ్చిమ గోదావరి జిల్లా తోకతిప్ప నుండి బంటమిల్లి వెళ్తున్న మోటార్ సైకిల్ ను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మోటార్ సైకిల్ పై వెళ్తున్న 2 యువకులకు తీవ్ర గాయాలవటం, ఆ 2 పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే క్షతగాత్రులను నేషనల్ హైవేకి చెందిన 108 లో ఎక్కించి భీమవరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా 11,000 కేసులను పరిష్కరించాలని లక్ష్యం చేసుకున్నట్లు జిల్లా జడ్జి అరుణ సారిక తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వాహన ప్రమాద కేసులు మరియు అన్ని రకాల సివిల్ కేసులు రాజీ చేసుకోవచ్చని ఆమె తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా 11,000 కేసులను పరిష్కరించాలని లక్ష్యం చేసుకున్నట్లు జిల్లా జడ్జి అరుణ సారిక తెలిపారు. ఇక కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు మరియు ఏలూరు జిల్లాలోని నూజివీడు, కైకలూరు కోట్ల పరిధిలో ఈ జాతీయ లోక్ అదాలత్ జరుగుతోందన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ, కైకలూరు, గన్నవరం, తిరువూరు, జగ్గయ్యపేట, బంటుమిల్లి, మైలవరం, ఉయ్యూరు మరియు మోబకోట్ల ఆవరణలో మొత్తంగా 41 బెంచ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కేవీ రామకృష్ణయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బూరగడ్డ అశోక్ కుమార్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. 50వ డివిజన్లోని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద సామూహిక లక్ష్మీ గణపతి హోమం ఘనంగా జరిగింది. 50వ డివిజన్లోని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద సామూహిక లక్ష్మీ గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీ గణపతి విముఖవాసే రమ్యేవం ఛాయదాశం కేశహిదేవ ప్రతిశోధసర్వ పూర్వో జాతస్య ప్రగర్భే అంతః సవిజాయమానస్య రయస్య ప్రాన్ముఖాగ్నయే మమ అభిముఖో భవ ఉదయానికి అభిముఖో భవ అక్షంతలు తీసుకుని చేతుల్లో నీళ్లు
పోసుకుని హోమగుండం చుట్టూరా కూడా నీళ్లు చల్లండి. మధ్యలో ఆ యొక్క జ్వాల మీద మహిళలను కించపరిచే విధంగా ఉండే సినిమాలను, రియాలిటీ షోలను నియంత్రించాలని జమాతే ఇస్లాం హింద్ మహిళా విభాగం డిమాండ్ చేసింది. మహిళలను కించపరిచే విధంగా ఉండే సినిమాలను, రియాలిటీ షోలను నియంత్రించాలని జమాతే ఇస్లాం హింద్ మహిళా విభాగం డిమాండ్ చేసింది. నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో జమాతే ఇస్లాం హింద్ మహిళా విభాగం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి మనిషి నీతి సూత్రాల ప్రకారం స్వేచ్ఛను ఉపయోగిస్తే సమాజంలో శాంతి వర్ధిల్లుతుందన్నారు. విద్యాలయాల్లో నైతిక ప్రమాణాలతో కూడిన విద్యను బోధించాలన్నారు. మితిమీరిన స్వేచ్ఛ నైతిక విలువలపై తిరుగుబాటుకు తోడ్పడుతుందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా అధ్యక్షురాలు ఆస్మా యాస్మిన్, తరుణం, సబేరున్నిసా, లంకిశెట్టి నీరజ, పద్మజ తదితరులు పాల్గొన్నారు. 1 నుంచి 30 తారీఖు వరకు అంటే ఒక నెల రోజుల పాటు ఇది దేశవ్యాప్తంగా మహిళా విభాగం తరపున జమాతే ఇస్లామీ మహిళా విభాగం వారికి మాత్రమే మేమందరం కలిసి ఈ ఉద్యమాన్ని చేస్తున్నామండి. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నటువంటి అనేక సంఘటనలు మహిళలని హాని చేసేవిగా, అత్యాచారాన్ని ఎదుర్కొంటున్న వాళ్ళలో ఎక్కువగా మనం చూసిన రీసెంట్ ఎక్స్చేంజ్ కలకత్తా సంఘటన కానివ్వండి, ఈ విధంగా గుడ్డవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో కానివ్వండి, ఈ విధంగా అనేక విషయాలు వీటిగా ఆడవాళ్ళ జీవితాలు ఏ విధంగా దీనికి ముఖ్య కారణమనే ఉద్దేశంతో ఈ మహిళలందరం కూడా మేము ఈ దేశవ్యాప్త ఉద్యమానికి పూనుకోవటం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ యొక్క గురువుల యొక్క బాధ్యత ఏమిటి, మనగా స్త్రీలుగా మనం ఏ విధంగా సమస్యలను ఎదుర్కొంటున్నాం కాబట్టి పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, వాళ్ళ నైతిక విలువలను ఎలా బోధించాలి, ఈ విధంగా ఒక్కొక్క విషయంగా ఇంకా లాస్ట్గా ఈ అసభ్యకరమైనటువంటి ఇవి చూస్తూ పిల్లలు ఈ ఫోన్ ఎడిట్ అవ్వటం వల్ల ఈ ఫోన్ల మీద కూడా ప్రభుత్వం కొంత చర్య తీసుకుని వాటిని నిషేధిస్తే కూడాను చాలా వరకు పిల్లలు సంస్కరించబడతారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ విషయం కూడా మేము ఈ విధంగా ప్రభుత్వం కూడా మేము తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నామండి. కాబట్టి దీనిలో ఒక భాగంగా మేము ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక ఉద్యమం అన్నమాట. ఈ ఉద్యమంలో భాగంగానే ఈ విజయవాడ మచిలీపట్నంలో కూడా ఈ యొక్క ఏర్పాటు. ఈరోజు ఈ ఉద్యమానికి మమ్మల్ని గెస్టులుగా పిలిచినందుకు చాలా ఆనందం. మెయిన్ నేను ఒకటే చెప్తున్నాను, ఇది సమాజంలో జరిగే తప్పుకి సగం మహిళలు కూడా పాత్ర ఉందని నేను చెప్తాను. ఎందుకంటే మనం బిడ్డల్ని కంటాము, ఆ బిడ్డల్ని పెంచే తీరు చిన్నప్పటి నుంచి కూడా మనం వాళ్ళకి ఏం చెయ్యాలి, ఏది తప్పు ఏది ఒప్పు, ఇది చెయ్యకూడదు, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ ఇట్లాంటివన్నీ పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం నేర్పి సమాజంలో పంపుతున్నాం. ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉన్నారంటే ఉద్యోగరీత్యా భార్యాభర్తలు ఇద్దరు పెళ్ళిళ్ళు అయిన కాడి నుంచి భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళటం, ఈ పిల్లల్ని పట్టించుకోకపోవటం, పిల్లలేమో ఏదో వెళ్ళటం, స్కూల్కి వెళ్ళి రావటం, ఫోన్లు టీవీలు పెట్టడం, అక్కడి నుంచి వాటిలో అసభ్యకరమైనవి ఆన్ చేయటం, అసలు యూట్యూబ్లో ఆన్ చేసిన టీవీలు అసభ్యకరమైనవి అన్నీ కనపడటం, ఒకటి గంజాయి ఒకటి విచ్చలవిడిగా దొరకటం, పిల్లలు ఎట్లా పడితే అట్లా తయారవుతున్నారు. అదే ఇంట్లో ఒక బాధ్యతగా పట్టించుకునే తల్లి ఉంటే స్కూల్కి రాగానే ఏమి ఇచ్చారు, ఏం చేసావు, ఏం చదివావు అనే ఒక బాధ్యత అనేది కానీ ఉండి వాళ్ళని చూసి దగ్గర ఉండి ఒక విధంగా ఉంటే కొద్దిగా బెటర్మెంట్ ఉండేదని నా ఉద్దేశం. అది లేకపోవటం కూడా కొంత పిల్లలు పెరిగే పిల్లలకి కూడా ఈ చెడు అలవాట్లు బయట సమాజంలో ఈ విధంగా జరగటానికి కూడా కొంత కారణం మన స్త్రీలది కూడా ఉందని నా ఉద్దేశం అండి. అది కాస్త గమనించి పిల్లలకి ఫోన్లు అనేవి కానీ టీవీలు అనేవి కానీ మీరు ఎందుకంటే ఇప్పుడు జాబ్ చేయాలి, ఇప్పుడున్న సమాజ రీత్యా ఇద్దరు జాబ్ చేస్తే కానీ గడిచే విధానం లేదు. కానీ మనం కొంత మానవత్వం అనే దానికి రెండింటికి చాలా డిఫరెన్స్ ఉందండి. నైతికత అంటే నైతిక విలువలు మనకి పేరెంట్స్ నుంచే నేర్చుకోవాలి. తల్లిదండ్రులు ఇదివరకు అమ్మగారు తాతయ్య గారు అందరితో ఉమ్మడి కుటుంబాలు ఉండేవండి. అందరు కూర్చుని నైతిక విలువలు చెప్పేవాళ్ళు, అది చేయకూడదు, ఇది చేయొచ్చు, దొంగతనం అనేది చేయకూడదు, వేరే వస్తువులు అపహరించకూడదు, వేరే వాళ్ళతో పోట్లాడకూడదు, మనం ఇలా ఉండాలి, ఇలా పెరగాలి, ఇలా తినాలి, ఇలా పక్కన వాళ్ళతో మాట్లాడాలి, 10 మంది సహాయం పడాలి, సమాజానికి సహాయపడాలి, మన దేశానికి సహాయపడాలి, దేశం మీద భక్తికి పెంచుకోవాలి. ఇలాంటి ప్రతి ఒక్కటి మన పేరెంట్స్ చెప్పేవాళ్ళు, మామగారు తాతయ్యలందరూ చెప్పేవాళ్ళు అండి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు పోయినాయి. ఈ పేరెంట్స్ కూడా ఎంప్లాయీస్ అయిపోయారు ఇద్దరు. వీళ్ళు హాస్టల్లో ఉన్న పిల్లలు, హాస్టల్లో ఉన్న పిల్లలకి ఏమో ఇవన్నీ తెలియవండి. వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు. వాళ్ళు ఆ టైంకి వెళ్ళి చదువుకుని బాగా చదువు. ఇప్పుడు మోరల్ క్లాసెస్ కూడా లేవండి. ఒకప్పుడు మోరల్ క్లాసెస్ ఉండేవి స్కూల్స్లో ఉండే అని చెప్పేవాళ్ళు, నీతి కథలు చెప్తూ ఉండేవాళ్ళు. మన పేరెంట్స్ కూడా చిన్నప్పుడు మనకి చందమామ, బాలమిత్ర ఇలాంటివన్నీ చెప్పి బాగా చదివించేవాళ్ళు. దాన్ని బట్టి నేనైతే బాగా చదువుకున్నాను చిన్నప్పటి నుంచి. ఇవన్నీ మా మదర్ టీచర్ కాబట్టి మాకు అన్నీ చెప్పేది ఇలాంటివన్నీ కూడా. ఇవి చదువుకుని పిల్లలకు కూడా ఒక ఐడియా ఉండేది ఎలా ఉండాలి అని. అమ్మో ఇలా ఉండకూడదేమో, ఆ బలపం దొంగతనం చేయకూడదు, ఆ స్లేట్ దొంగతనం చేయకూడదు, ఆ పెన్ను తీసుకోకూడదు వాళ్ళ దగ్గర నుంచి, ఇలా ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ అందరూ కూడా ఎవరికైనా ఎంప్లాయీస్ అయిపోయారు.
పిల్లలు కూడా ఒకళ్ళిద్దరు నలుగురు పిల్లలు ఉండేవాళ్ళు, ఒకరికొకళ్ళు మాడుకునేవాళ్ళు, వాళ్ళందరూ కూడా అన్నయ్యకి ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళు, అక్కకి అన్న ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కూడా లేరు, ఇద్దరు అయిపోయారు. ఎవరి ద్వారా వాళ్ళు ఇద్దరు హాస్టల్స్, జెంట్స్ హాస్టల్ ఏమో మగపిల్లలు వేస్తున్నారు, లేడీస్ హాస్టల్లో ఆడపిల్లలు వేస్తున్నారు. ఆయా బంధాలు కూడా లేవు ఇద్దరికి. పిల్లలు పేరెంట్స్ ఇద్దరు కూడా ఎంప్లాయీస్ అయిపోతున్నారు. అందుమూలంగా ఏంటంటే నైతిక విలువలు అనేది ముందు తల్లి దగ్గర నుంచి నేర్చుకోవాలండి. తల్లి పెద్ద చదవక్కర్లేదు నైతిక విలువలు నేర్పడానికి. తల్లి అనేది అన్ని జీవితాలకి, కుటుంబానికి ఆధారం తల్లి. ఈ నైతిక విలువలు అనేది ఆవిడే చెప్తుంది. మీ ఇస్లామిక్ దాంట్లో మెయిన్ ఏంటంటే మీ మహమ్మద్ ప్రవక్త చెప్పింది ఏంటంటే తల్లి అనేది ఆధారం మీ దానికి. తల్లితోనే అన్ని ఆయన మహమ్మద్ ప్రవక్త మీ అందరికీ కూడా మెయిన్ ఆయన దేవుడి కింద లెక్క కదా. పాశ్చాత్య సంస్కృతిలో లివింగ్ రిలేషన్షిప్ అంటే సహజీవనం అనేటువంటిది మాట చాలా సామాన్యంగా జరుగుతుంది. వాళ్ళు పెళ్లి కాకముందే కూడాను సహజీవనం చేయడాన్ని వాళ్ళు అక్కడ చాలా సామాన్యంగా భావిస్తూ ఉంటారు. అని మన దురదృష్టం కొద్దీ ఎంతో సంస్కృతి కలిగిన మన భారతదేశంలో కూడా మనకు తెలుసు కదా, ఇప్పుడు ఈ లివింగ్ రిలేషన్ అనేది సర్వసామాన్యమైపోయింది. ఇటువంటి రిలేషన్ ఉండడం వల్ల ఇది వివాహానికి పెద్ద గొడ్డలి పెట్టి వివాహ వ్యవస్థ నాశనం అయిపోతే కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైపోతుంది. ఈ విషయంగా కూడా ఇంతకుముందు మనం క్యాంపెయిన్ చేశాం, పటిష్ట కుటుంబం పటిష్ట సమాజం అనే నినాదంతో కోవిడ్కి ముందు. అంటే పటిష్ట కుటుంబం ఉన్నప్పుడే పటిష్ట సమాజాన్ని మనం ఏర్పాటు చేయగలుగుతాం. ఎందుకని ఆ కుటుంబం నాశనం అయిపోతే సమాజం ఎక్కడి నుంచి వస్తుందమ్మా మనకి? సమాజం అంటే ఎవరు? మీరు, నేను, మనమే కదా సమాజం అంటే. మన పిల్లలకి నీతి విధించినప్పుడు, నైతిక విలువలు బోధించినప్పుడే ఉత్తమ సమాజాన్ని మనం చూడగలుగుతాం. చిన్న చిన్న పిల్లలు కూడా ఫోన్కి ఎడిట్ అయిపోతున్నారు. ఇంకో దురదృష్టం ఏంటంటే కోవిడ్ వచ్చినప్పుడు అందరికీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అని చెప్పేసి అందరు ఫోన్లో అలవాటు అయిపోయారు. ఇప్పుడు పుస్తకాలు వచ్చినా సరే ఆన్లైన్లోనే వాళ్ళ మెసేజెస్ పంపించడం, వాళ్ళ లెసన్స్ పంపించడం చేయడం కూడా వాళ్ళు చదువుతున్నారో వాళ్ళు ఏం చూస్తున్నారో కూడా మనకి తెలియని పరిస్థితిలో ఉంది. మీకు తెలుసా, ఇప్పుడు ఎక్కువ చిన్న పిల్లలు అట్లీస్ట్ 9 నుంచి 18 ఇయర్స్ పిల్లలు ఎక్కువగా ఈ ఫోన్ ఎడిట్ ఎందుకు అవుతున్నారంటే వాళ్ళు ఓపెన్ చేయగానే వాళ్ళకు అసభ్యకరమైనటువంటి ఏదో ఒకటి చూస్తారు, దానికి ఎడిట్ అవుతున్నారు. అందుకని చిన్న పిల్లల్ని మనం చూస్తున్నాం న్యూస్లో, స్కూల్ గోయింగ్ ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడాను ఈ విధంగా అత్యాచారాలకి, నెలల పిల్లలు కూడా అత్యాచారానికి గురవుతున్నారంటే వాళ్ళు ఏమో వస్త్రధారణ గురించి వాళ్ళకి తెలియదే, అసభ్యం గురించి వాళ్ళకి తెలియదే, నైతిక విలువల గురించి వాళ్ళకి తెలియదే, మరి వాళ్ళ మీద ఎలా జరుగుతుంది అంటే దీనికి కారణం మనమే. కాబట్టి ముందుగా మరియు పరిష్కారంగా మనమే ఆలోచించాలంటే నేను మారాలి ఈ సమాజం కోసం, నా వంతుగా నేనేం చేయగలుగుతాను అన్న ఒక భావన రావాలి. తర్వాత తల్లిదండ్రుల గురించి వాళ్ళు కూడా ఆలోచించాలి. తర్వాత ముఖ్యంగా ఉపాధ్యాయులు, నేను ప్రతి స్కూల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా ఉపాధ్యాయుల రంగం కూడా ఏమైపోయింది. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.